మన అందరి అభిమాన నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా వేదిక దగ్గరికి వస్తూ ఉన్నారు. ఒక 3-4 నిమిషాలలో వేదిక ఎక్కబోతున్నటువంటి ఈ సందర్భంలో మనందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి హర్షాతిరేకం వ్యక్తం చేసి వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ ఇంకా 1-2 నిమిషాలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మరి మనం ఏదైతే దాదాపు 3 గంటల నుండి ఎదురు చూస్తున్నటువంటి మీ అందరూ కూడా మనందరం కూడా ఒక నిమిషంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆనాటి ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లు కట్టి లోపాయిష్టంగా నాణ్యత లేకుండా కట్టి మరి అప్పటి కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఇంజనీర్ లెక్క వివరించి దాని వల్ల 1,00,000 కోట్లు గోదావరి అందరూ కూడా లేచి నిలబడి ప్రజలందరూ కూడా లేచి నిలబడి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి అభిమాన నాయకులు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరినీ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 నిమిషంలో వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మరి వారికి అందరూ కూడా మరి ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి నిలబడి మీరందరూ కూడా వారికి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. 1-2 నిమిషాలలో ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. ఆరెంద తామరకుంట గ్రామాల మధ్యలో మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులకు 203 కోట్ల రూపాయలతోనే మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు శిలాఫలకాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. అదేవిధంగా దాని తర్వాత వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మరి 1-2 నిమిషాలలో వారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. భూపాలపల్లి, పెద్దపల్లి, కాటారం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కుటుంబాల్లో పండుగ రైతు భరోసా పండుగ. ప్రజాపాలనలో రైతు ఉత్సవాల పండుగకు వేయించేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దినతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులన్నీ జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నా
కులమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడున్నా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమ్మైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్ముడు రైతుల కోసం రైతుల వల్ల రైతుల చేత నడిచే రైతు ప్రభుత్వాన్ని అనేక వేదికలపై ముఖ్య అతిథి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రతిధ్వనించేలా చాటుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అలాంటి రైతు ఉత్సవాల రైతు భరోసా పండగకి ముఖ్య అతిథిగా వేయించేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి సభాధ్యక్షులు శ్రీధర్ బాబు గారికి ఇంకా గౌరవనీయులైన మంత్రివర్యులు పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఇప్పుడు మనమందరం మన తెలంగాణ తల్లిని పాటతో పూజించుకుందాం. క్రమశిక్షణ